ఉతిరకోస మంగై. ఈ ఆలయంని మంగళనాథ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న ఒక శివాలయం. ఈ ఆలయం దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది మరియు ఒకేసారి మోక్షం పొందిన 1000 మంది శివభక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. ఆలయం సముదాయం లోపల మంగళనాథ స్వామి, మంగళేశ్వరి అమ్మవారు, స్వయంభూ నటరాజస్వామి, భైరవ, దక్షిణామూర్తి, చండికేశ్వర మరియు బాలభైరవులు గల ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయములో 7 అంతస్తుల రాజగోపురంతో సహా 5 గోపురాలున్నాయి. 2 అద్భుతమైన యాలీలు ఉన్నాయి. ఈ ఆలయంలో 5.5 అడుగుల ఎత్తులో అమూల్యమైన మరకత మంగళేశ్వర విగ్రహం ఉంది. శివుని విశ్వనృత్య రూపమైన నటరాజస్వామి గంధపు తొడుగుతో ప్రదర్శింపబడతారు. ప్రపంచంలోనే తొలి శివాలయాలలో ఒకటిగా నమ్ముతారు. ఈ ఆలయం గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. రావణుని భార్య మండోదరి అత్యంత భక్తి తత్పరులతో శివుని గూర్చి తపస్సు చేయగా శివయ్య ప్రత్యక్షమయ్యి, నేను మండోదరి దగ్గరికి వెళ్తున్నాను అని ఒక పవిత్ర గ్రంథాన్ని ఋషులకు భద్రత కోసం అప్పగిస్తారు. అప్పుడు రావణుడి దగ్గర శివయ్య ఒక బిడ్డ రూపంలో వెళ్తారు. రావణుడు ఆ బిడ్డను తాకడానికి ప్రయత్నించినప్పుడు శివయ్య అగ్నిగా రూపాంతరం చెందుతారు. శివుని కోపానికి భయపడిన ఋషులు పవిత్రమైన కొలంలోకి దూకుతారు. అదే అగ్ని తీర్థమని పిలువబడింది. మణిక్కావాకర్ అనే ఋషి మాత్రమే ఆ గ్రంథాన్ని కాపాడుతారు. ఫలితంగా మణిక్కావాసాగర్ ఆలయంలో ఆయన పేరుతో శివలింగంగా గౌరవింపబడ్డారు. ఈ ఆలయంలో శివయ్య పార్వతికి పవిత్ర గ్రంథాల గురించి బోధించిన దాని నుండి వచ్చింది. పాండ్యరాజుల కాలంలో ఈ ఆలయం ఒక ప్రముఖమైన ప్రదేశం. వారి రాజధాని ఉత్తరకోసమాంగై. ఈ ఆలయంలో మరకత నటరాజస్వామి విగ్రహాన్ని ఆరుద్ర నక్షత్రం రోజు చందనం తొలగించబడి నిజరూపం దర్శనమిస్తారు. ఆ రోజు ఎక్కడెక్కడి నుండో భక్తులందరూ వచ్చి మరకత నటరాజస్వామిని చూసి వెళ్తూ ఉంటారు. ఆలయం మొత్తం చూడాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది ఆలయం మొత్తం. పక్కనే ఒక పురాతనమైన చెట్టు కూడా